హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండారా? నాగధార ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. నేను మీ శివకుమారి. ఈరోజు అక్క ఏంటి ఎలా పోయింది, అస్సలు వీడియోలు కూడా పెట్టలేదు. ఒక్కడు కూడా అంటారు. పని అండి, నాకు ఎక్కువ పని ఉండి అసలు ఏం చేయలేకపోయినాను. ఈ మధ్య అయితే పనితో అసలు వీడియోలు తీయడానికి టైం కూడా లేదు. ఇప్పుడు ఒక చిన్న వీడియో అనమాట. ఇప్పుడైతే నేను టమోటాలు ఊరగాయ పెట్టినండి. టమోటాలు అయితే ఇప్పుడు బాగా చౌకగా ఉన్నాయండి. ఊరగాయ పెట్టుకోవాలంటే ఇప్పుడే పెట్టుకోవాలి. నేనైతే 1 కేజీ టమోటాలు తీసుకున్నాను. అవి ఊరగాయకి, నిలవ పచ్చడికి నాటు టమోటాలు అయితే చాలా బాగుంటాయి. పులుపు ఎక్కువ ఉంటాయి కాబట్టి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, 1 కేజీ టమోటాలకు 50 గ్రామ్స్ అయితే నేను చింతపండు తీసుకున్నాను. ఇంకా కొంచెం ఎక్కువే ఉంటుంది అనుకుంటా. ఎక్కువ చింతపండు 100 గ్రాములు అలా వేస్తే పులుపు ఎక్కువ ఉంటుందండి, అస్సలు బాగుండదు. నేను చెప్పినట్టు చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక 50 గ్రాములు, ఇంకా 10 గ్రాములు ఎక్కువ ఉంటుంది. ఒక 60 గ్రాముల చింతపండు, 1 కప్పు కారం, 1 కప్పు కల్లుప్పు, ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్లు ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూను జీలకర్ర బాగా వేయించినానండి. వేయించితే స్మెల్ బాగుంటుంది. అసలు ఎంత బాగుందండి, ఆ వాసన పీల్చుకుంటా ఉంటాను, ఎంత కమ్మగా అనిపిస్తుంది వాసన. ఇప్పుడైతే ఈ ఫ్రై చేసి పెట్టినాను. తెల్లగడ్డలు అయితే ఇంకా పొట్టు వలసలేదు. ఈ చింతపండు కూడా వేడి నీళ్ళు కొద్దిగా కాంచి చల్లార్చి కడిగి వేసుకుంటే బాగుంటుందండి. లేదు అలాగే వేసుకుంటే వేసుకోవచ్చు, కానీ నేనైతే కొద్దిగా వేడి నీళ్ళు కాంచి కొంచెం కడిగి వేస్తాను. ఎందుకంటే తినేది కదండి, నీట్గా ఉండాలి అని నాకు ఒక గిల్లి అనమాట. ఇప్పుడైతే టమోటాలు కట్ చేస్తాం. అన్ని టమోటాలు బాగా వాటర్లో వేసి బాగా 2 గంటలు నానబెట్టి, తర్వాత అయితే అన్ని పొడిగుడ్డతో బాగా తుడిచి, తర్వాత కూడా మళ్ళీ 1 గంట ఆరబెట్టినాను. అన్నీ ఆరబెట్టిన తర్వాత నీట్గా ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ మనం చేయాల్సింది, ఊరగాయ నిల్వ ఉండాలి అంటే కాయలు బాగా వాటర్లో వేసుకొని కొద్దిసేపు నానిన తర్వాత బాగా తడి అనేది లేకుండా బాగా తుడుచుకొని 1 గంటన్నా కాయ ఆరాలండి. అప్పుడే మనం పెట్టే పచ్చడికి టేస్ట్ బాగుంటుంది, నిలువ ఉంటుంది అనమాట. చెడిపోదు, నిలువ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి తర్వాత ఏం చేస్తాను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చక్కగా కోసేసినాం కదా, ఇలా ముక్కలన్నీ ఇలా కోసేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే స్టవ్ మీద గిన్నె పెట్టి ఏమి ఆయిల్ కానీ తేమ కానీ ఏమి లేకుండా మొత్తం ఈ ముక్కలన్నీ ఇందులో వేసి బాగా ఉడకనివ్వాలండి. ఎండబెట్టకుండా బాగా నిల్వ ఉండేటట్టు, తొందరగా అయిపోయి పచ్చడండి, బాగుంటుంది టేస్ట్ కూడా. ఇలా మీరు కూడా ట్రై చేయండి. ముక్కలన్నీ ఇందులో వేసేసినానండి. ఇప్పుడు బాగా ఇందులో నీళ్ళు ఎగిరిపోయే వరకు బాగా ఉడకబెట్టాలి. టమోటా తొందరగానే ఉడుతుంది కదా, కొద్దిగా వేడి నీళ్ళు కాంచుకొని, మరీ ఎక్కువ వేడిగా లేకుండా కొంచెం వేడిగా వేడి నీళ్ళు ఇలా. ఎందుకంటే జస్ట్ ఉంటుంది కదండి, ఎక్కడంటే అక్కడ పడేస్తుంది కదా, చింతపండు అయినా కాలుతుందండి, నీళ్ళు ఎక్కువ కాలినాయి కొంచెం. అలా కొద్దిసేపు అలా కడుక్కొని తర్వాత అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని కొద్దిసేపు ఉన్న తర్వాత ఇలా అన్నమాట బాగా కాలిపోతుందండి. ఎందుకంటే నాకు సంగటి ముద్దలు చేయడం బాగా అలవాటు, అందుకే నా చెయ్యి అయితే ఓర్చుకుంటుంది అనమాట. మీరు కానీ చెయ్యి ఓర్చుకోకపోతే గెంటు ఉంటుంది కదా, గెరిటితో ఇలా తీసేసుకోండి. ఇప్పుడే వేయనండి చింతపండు. కాసేపు టమోటాలు మగ్గిన తర్వాత అయితే చింతపండు అందులో వేయడం జరుగుతుంది. చూడండి ఇలా ఉంది, ఈ పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు ఈ టమోటాలు ఉడికే లోపల ఈ తెల్లగడ్డలు పొట్టు తీసుకొని తర్వాత అయితే అన్నీ అన్నీ ఒకసారి మిక్సీలో వేసుకోవాలండి. టమోటా తొందరగా మెత్తపడడానికి 2 టేబుల్ స్పూన్లు కల్లుప్పు, 2 టేబుల్ స్పూన్లు పసుపు వేసుకుంటాను. పసుపు ఉప్పు తగలగానే దెబ్బకు చెప్పిన మాట తినేస్తుంది అనమాట. టమోటా మెత్తగా అయిపోతుంది. చూడండి, మనం అసలు వాటరే వేయలే కదా, కొద్దిసేపు ఉడికిన తర్వాత టమోటాల్లో ఎంత వాటర్ వచ్చేసిందో చూడండి. ఈ వాటర్ అంతా ఎగిరిపోయి టమోటా అంతా మెత్తగా అయిపోయే వరకు బాగా ఉడికించుకోవాలన్నమాట. అప్పుడప్పుడు ఇలా అడుగంటకుండా కలబెట్టుకుంటూ ఉండాలి. ఇప్పుడు సగం ఉడికింది కదండి టమాటా. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చింతపండు కూడా అందులోనే వేసేద్దాం. వేసి బాగా కలబెడితే ఆ టమోటాతో పాటు చింతపండు కూడా బాగా ఉడికేస్తుంది అన్నమాట. చూడండి, ఇంకా అయితే నీళ్ళు అయితే ఏమనలేదండి. ఇలాగే కలబెట్టుకుంటూ ఉండాలా, మెత్తగా ఉడకాలి బాగా. ఎక్కడైనా కచ్చబచ్చగా ఉంటే మనం ఇలా గెంటుతో ఇలా అనుకుంటా ఉంటే టమోటా ఉప్పు అనేది మెత్తగా అయిపోతుందంట.
అది అలా ఉడుకుతూ ఉండే లోపల మనం ఈ వేయించి పెట్టుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతులు మిక్సీ జార్లో వేసుకొని పొడి వేసుకున్నాం అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మెత్తగా అయిపోయింది కదా జీలకర్ర మెంతులు పొడి. ఇప్పుడు మనం ఒలిసి పెట్టుకున్న తెల్లగడ్డలు కూడా కొంచెం అలా కచ్చపచ్చ వేసుకొని ఇవి అయితే తిరవాత పెట్టుకున్నాం. ఇప్పుడు ఇందులోని కల్లుప్పు కూడా కరెక్ట్గా కొలత కదండి, బాగా సరిపోతుంది, అందుకే నేను వేసేస్తాను. కారం కూడా అన్నీ వేసేసి మిక్సీ అయితే ఆడేస్తాను అన్నమాట. కారం కొంచెం తీసినానండి, ఎందుకంటే ఈ కారం ఎక్కువ కారంగా ఉంది. తక్కువ అయితే మళ్ళీ అయినా కలుపుకోవచ్చులే అని, ఎందుకంటే చాలా కారంగా ఉన్నది. కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే వేసుకోవచ్చు, కానీ ఇది ఎక్కువ మరీ కారంగా, అందుకే ఇంకా కొంచెం మిగిలిచ్చినాను. మా ఇంట్లో చిన్నపిల్లలు తింటారు కదండి, కారం ఎక్కువ తినలేరు కదా, అందుకని మామూలుగా అయితే కప్పు వేసుకోవచ్చు. చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది కదా, అంతా అయితే బాగా మిక్సీ పట్టేసినాను. అన్నీ కలుసుకున్నాయి చూడండి, సాల్టు, కల్లుప్పు, మిరప్పొడి అన్నీ కూడా ఇలాగే తెల్లగడ్డలు కూడా ఆడేసిన ఫ్రెండ్స్. ఇదంతా ఏం చేస్తానంటే ఇప్పుడే ఇది జాగ్రత్తగా కలబెట్టుకోవాలి. ఇది బాగా ఆల్మోస్ట్ ముక్కలు బాగా ఉడికేసింది. చల్లారబెట్టిన తర్వాత ఇది ఒక తిప్పు అలా మిక్సీలో వేసి తిప్పేటప్పుడు ఈ పొడి కూడా వేసి తిప్పేసుకున్నాం అనుకో, బాగా ఇది ఉండగట్టిపోతుంది. ఇలాగే కలిపితే చక్కగా అయిపోతుంది. ఈ లోపల ఇప్పుడైతే స్టవ్ దగ్గరే ఉండాలి, ఎంతసేపు అటు ఇటు దిగినా కూడా ఇబ్బంది లేకుండా ఉండిందండి. ఇప్పుడైతే స్టవ్ దగ్గరే ఉండాలి, ఊరికే ఉండడం ఎందుకు, కలబెట్టుకుంటా ఉండి ఒక పక్క అయితే పోపు పెట్టుకున్నాము. నేనైతే ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటాను, ఆయిల్ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది అన్నమాట. పచ్చడికి ఆయిలే అండి ఎక్కువ. పోపుకు కావాల్సినవన్నీ చూడండి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరింపాకు, తెల్లగడ్డలు, ఇంతేనండి, ఇంకేం లేదు. ఈ ప్రాసెస్ అయితే ఇంతేను. ఇప్పుడు ఈ టమోటా ఉడికిన తర్వాత బాగా చల్లారనివ్వాలి. ఒక చక్కటి ప్లేట్ శుభ్రం చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ, ఇందులో వేసేసి బాగా చల్లారిన తర్వాత ఎక్కువ మిక్సీలో వేసి తిప్పాల్సిన పని లేదండి. ఒక తిప్పు 2 తిప్పులు అలా తిప్పేసాను అనుకో, ఆల్రెడీ మెత్తగా ఉడికింది కదా, ఇలా ఏం కాని రాకుండా నున్నగా అయిపోతుంది. పచ్చళ్ళు అయితే పప్పులు వేసుకోవడమే, కమ్మగా బాగుంటుంది. నేను ఎక్కువ ఏం పెట్టలేదులేండి, ఇలా పెట్టుకుంటే సంవత్సరం అయినా 6 నెలలైనా నిల్వ ఉంటుందండి. కానీ మా ఇంట్లో అన్ని రోజులు ఉండదు, మా పిల్లలు అడిగినారు కాబట్టి 1 కేజీ చేస్తున్నాను, ఎక్కువ ఏం చేయలేదండి. అన్ని ఊరగాయలు ఫ్రిడ్జ్ నిండా ఊరగాయలు ఎందుకని చెప్పి కొంచెం అయితే చేస్తున్నాను అనమాట. ఎలాగో చేస్తున్నా కదా అని మీకు చూపిస్తున్నాను. పక్కన ఆయిల్ అయితే వేడెక్కుతుంది. ఈ ఊరగాయలకు శనక్కాయ నూనె అయితేనే టేస్ట్ బాగుంటుందండి. ఎప్పుడైనా కానీ మామిడికాయ ఊరగాయ కానీ ఏ పచ్చళ్ళైనా నిల్వ పచ్చళ్ళకు శనక్కాయ నూనె కానీ నూగల నూనె కానీ అయితే బాగుంటుంది. నూగల నూనె అయితే మనకు దొరకదులేండి, లేదు, శనక్కాయ నూనె అయితే ఉండదు కాబట్టి శనక్కాయ నూనె వేసుకున్నాను అనమాట. ఇలా కలబెడతానే ఉండాలి, ఇప్పుడే జాగ్రత్తగా ఉండాలండి. కలబెట్టుకుంటా అడుగు అంటిందనుకో అస్సలు ఊరగాయ కాటు వాసన వస్తుంది, బాగుండదు. ఇప్పుడైతే దగ్గరే ఉండాలి, స్టవ్ దగ్గరే. ఇప్పుడు ఆయిల్ కాగిందండి, స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపు గింజలన్నీ వేసుకోవాలి. ముందైతే తెల్లగడ్డలు వేసేద్దాం. ఎందుకంటే స్టవ్ ఆఫ్ చేసి వేయకపోతే మాడిపోతాయండి, బాగా కాలింది కాబట్టి నూనె. చూడండి ఇదైతే కళ్ళబెడతానే ఉండాలి. ఈ పాకైతే బాగా ఫాలో అవ్వాలండి, లేకపోతే కష్టం. మాడిపోయిందనుకో ఊరగాయ టేస్టే మారిపోతుంది. చాలాసేపు కలబెడతానే ఉండాలన్నమాట. ఆల్మోస్ట్ అంతా నీరంతా ఇంకిపోయింది చూడండి. ఇంకా కాసేపు ఉండాలి, ఇంకా కాసేపు ఉంటే కలబెట్టి మిక్సీ వేసినట్టే అయిపోయింది మెత్తగాను. బాగా ఇదంతా నిమ్మ అనేది లేకుండా బాగా వాటర్ అంతా మగ్గిపోయి బాగా ఉట్టట్టుగా వచ్చిన తర్వాత అయితే ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడైతే తెల్లగడ్డలు వేయినాయి కదా, ఇప్పుడైతే ఉన్నాయి. నేనైతే ఒక 1/2 కేజీ వేసినానండి. ఇప్పుడు అన్నీ వేగిపోయిన తర్వాత కొంచెం ఇంగవ అయితే ఖచ్చితంగా వేయాలి. ఇంగవ వేస్తే స్మెల్ బాగుంటుంది, ఊరగాయ టేస్ట్ కూడా మారిపోతుంది. మామిడికాయలో కానీ దేంట్లో చూడండి, కొంచెం ఇంగవ. ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టేద్దాం. పోపు కూడా రెడీ అయిపోయింది. ఖాళీగా కూర్చొని కలబెట్టుకుంటా ఎందుకని చెప్పేసి పోపు కూడా రెడీ చేసినాను. నేనైతే నూనె కొంచెం ఎక్కువ వేసుకున్నాను, 1/2 కేజీ 1/2 ప్లేట్ వేసినాను అనమాట. ఇదైతే చక్కగా పోపు రెడీ అయిపోయింది. అందులో కావాల్సిన పొడి కూడా రెడీ చేసుకున్నాను.
కానీ 2 గంటలు 3 గంటలు కష్టపడితే మనం ఇంట్లో ఖర్చు పట్టండి తింటే 10 రోజులకైనా తినచ్చు, లేకపోతే 6 నెలలైనా తినచ్చు, 2 నెలలైనా పెట్టుకోవచ్చు. అది మన ఇష్టం, మన ఇంట్లో ఖర్చు పెట్టింది, మన ఇంట్లో ఎంత అవసరమైతే అంత. కానీ కమ్మని పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. కొని తినేదానికన్నా 2 గంటలు కష్టపడితే బాగా నీట్గా మన చేతులతో మనం శుభ్రంగా పెట్టుకుంటే బాగుంటుంది కదండి. నేనైతే ఏ ఊరగాయ కొనుక్కోనండి, ప్రతి ఒక్క ఊరగాయ నేనే పెట్టుకుంటాను. పెట్టుకోవడానికి వచ్చి నిమ్మకాయ కూడా ప్రతి ఒక్క ఊరగాయ అయితే నేనే పెట్టుకుంటాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, చక్కగా అయిపోయింది. వాటర్ అనేది లేకుండా బాగా ఉడికిపోయింది అనమాట. ఏదో జీర అలాగే వచ్చేసిందండి. చూడండి, ఇప్పుడు ఇది బాగా చల్లారిన తర్వాత పోపు కూడా చల్లారుతుంది. తర్వాత మిక్సీలో ఊరికే మెదిగిపోయిందండి, ఆల్రెడీ ఒక తిప్పు అలా తిప్పేస్తే సరిపోద్ది అనమాట. ఇప్పుడు బాగా చల్లారిపోయింది కదండి. చూడండి, బాగా గట్టిగా చల్లారిపోయింది. ఇప్పుడైతే ఇందులో మనం ఆడపెట్టుకుని పొడి అంతా వేసి ఒకసారి అట్లా కల తిప్పుకొని అంతా మిక్స్ చేసుకోవాలన్నమాట. వేడి మీద అయితే వేయకూడదండి, బాగా చల్లారిన తర్వాతే ఈ పొడి అంతా వేసి ఒకసారి అలా బాగా కలబెట్టుకొని ఇప్పుడైతే ఒక తిప్పు అలా మిక్సీ తిప్పుకోవడం. చూడండి ఫ్రెండ్స్, అంత మెత్తగా ఇలా ఆడేసినాను కదా. ఇప్పుడు చూడండి, దబ్బర్ అయితే అడుగే అంట్లా. చూడండి, ఈ దబ్బర్లోనే కదా నేను టమాటో ఉడకబెట్టింది. ఇలా కలబెట్టుకోవాలన్నమాట. అడుగు అంటిందనుకో అస్సలు పచ్చడి టేస్ట్ ఉండదు, పాడైపోతుందండి. అడుగు అంటకుండా చూసుకోవాలి. ఇప్పుడు కాగబెట్టుకుని పోపు కూడా ఇందులో వేసేద్దాం. చూడండి, మళ్ళీ ఈ దబ్బర్లోనే అంతా వేసి మనం పోపు కూడా పెట్టుకున్నాం కదా, అదంతా ఇందులో పోసేసి ఇప్పుడైతే కాసేపు అలా అంతా బాగా కలబెట్టుకుంటే టమోటా పచ్చడి రెడీ అండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. కాసేపు ఉడకబెడదాం, ఒక 5 నిమిషాలు అలా ఉడకబెడితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఆల్రెడీ పోపు అయితే ఇప్పుడు పెట్టిన పోపులైనా వేయచ్చండి, నేను ముందే పెట్టేసుకున్నాను. కొద్దిసేపు పచ్చివాసన కొద్దిసేపు అండి అలా కలాపిల్ల ఉడికేస్తే పచ్చడి సూపర్ టేస్ట్ ఉంటుంది అన్నమాట. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది. చూసినారు కదా, మీరు కూడా ఈ రెసిపీ రెడీ నేను ఎలా చేసినానో ఫుల్ వీడియో అయితే పెడతాను, చూడండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఖచ్చితంగా అయితే నేను చేసిన విధంగా చేసుకోండి. పులుపు కానీ, ఉప్పు కానీ, కారం కానీ అన్నీ సరిపోయినాయండి. ఏమే కానీ మళ్ళీగా నేనుగా ఏం వేయలేదనమాట. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. నేను ఎప్పుడు పెట్టా కదండి, నాకు అందాజు కారం సరిపోయింది, ఉప్పు అన్నీ సరిపోయినాయండి. ఆల్రెడీ నేను చూసి మీకు చెప్తున్నాను అనమాట. అయిపోయిందండి, పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఆయిల్ అంతా పీల్చేసింది కదా. మళ్ళీ కాసేపటికి అంతా రేపు పొద్దున కల్లా అంతా ఆయిల్ వదిలేస్తుంది. కాసేపు అలా ఉడకబెడితే పచ్చివాసన పోతుంది. పచ్చడి అయితే నిలవైతే ఉంటుంది. టమోటా పచ్చడి రెడీ అయిపోయింది. కొంచెం వేడి వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇలా చేసుకోవాలనుకుంటే నా ఛానల్ ఓపెన్ చేసి ఇలా ట్రై చేయండి. 1 సంవత్సరం అయినా చెడిపోదండి, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు పెట్టుకోండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండారా? నాగధార ఛానల్కి స్వాగతం, సుస్వాగతం అండి. నేను మీ శివకుమారి. ఈరోజు అక్క ఏంటి ఎలా పోయింది, అస్సలు వీడియోలు కూడా పెట్టలేదు. ఒక్కటి కూడా అంటారు. పని అండి, నాకు ఎక్కువ పని ఉండి అసలు ఏం చేయలేకపోయినాను. ఈ మధ్య అయితే పనితో అసలు వీడియోలు తీయడానికి టైం కూడా లేదు. ఇప్పుడు ఒక చిన్న వీడియో అనమాట. ఇప్పుడైతే నేను టమోటాలు ఊరగాయ పెడుతున్నాను. టమోటాలు అయితే ఇప్పుడు బాగా చౌకగా ఉన్నాయండి. ఊరగాయ పెట్టుకోవాలంటే ఇప్పుడే పెట్టుకోవాలి. నేనైతే 1 కేజీ టమోటాలు తీసుకున్నాను. అవి ఊరగాయకి, నిలవ పచ్చడికి నాటు టమోటాలు అయితే చాలా బాగుంటాయి. పులుపు ఎక్కువ ఉంటాయి కాబట్టి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, 1 కేజీ టమోటాలకు 50 గ్రామ్స్ అయితే నేను చింతపండు తీసుకున్నాను. ఇంకా కొంచెం ఎక్కువే ఉంటుంది అనుకుంటా. ఎక్కువ చింతపండు 100 గ్రాములు అలా వేస్తే పులుపు ఎక్కువ ఉంటుందండి, అస్సలు బాగుండదు. నేను చెప్పినట్టు చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక 50 గ్రాములు, ఇంకా 10 గ్రాములు ఎక్కువ ఉంటుంది. ఒక 60 గ్రాముల చింతపండు, 1 కప్పు కారం, 1 కప్పు కల్లుప్పు. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్లు ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు,
1 టేబుల్ స్పూను జీలకర్ర బాగా వేయించినానండి. వేయించితే స్మెల్ బాగుంటుంది. అసలు ఎంత బాగుందండి, ఆ వాసన పీల్చుకుంటా ఉంటుంది, ఎంత కమ్మగా అనిపిస్తుంది వాసన. ఇప్పుడైతే ఈ ఫ్రై చేసి పెట్టినాను. తెల్లగడ్డలు అయితే ఇంకా పొట్టు వలసలేదు. ఈ చింతపండు కూడా వేడి నీళ్ళు కొద్దిగా కాంచి చల్లార్చి కడిగి వేసుకుంటే బాగుంటుందండి. లేదు అలాగే వేసుకుంటే వేసుకోవచ్చు, కానీ నేనైతే కొద్దిగా వేడి నీళ్ళు కాంచి కొంచెం కడిగి వేస్తాను. ఎందుకంటే తినేది కదండి, నీట్గా ఉండాలి అని నాకు ఒక గిల్లి అనమాట. ఇప్పుడైతే టమాటాలు కట్ చేస్తాం. అన్ని టమాటాలు బాగా వాటర్లో వేసి బాగా 2 గంటలు నానబెట్టి తర్వాత అయితే అన్ని పొడిగుడ్డతో బాగా తుడిచి తర్వాత కూడా మళ్ళీ 1 గంట ఆరబెట్టినాను. అన్నీ ఆరబెట్టిన తర్వాత నీట్గా ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ మనం చేయాల్సింది, ఊరగాయ నిల్వ ఉండాలి అంటే కాయలు బాగా వాటర్లో వేసుకొని కొద్దిసేపు నానిన తర్వాత బాగా తడి అనేది లేకుండా బాగా తుడుచుకొని 1 గంటన్నా కాయ ఆరాలండి. అప్పుడే మనం పెట్టే పచ్చడికి టేస్ట్ బాగుంటుంది, నిలువ ఉంటుంది అనమాట, చెడిపోదు, నిలువ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి తర్వాత ఏం చేస్తాను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చక్కగా కోసేసినాం కదా, ఇలా ముక్కలన్నీ ఇలా కోసేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే స్టవ్ మీద గిన్నె పెట్టి ఏమి ఆయిల్ కానీ తేమ కానీ ఏమి లేకుండా మొత్తం ఈ ముక్కలన్నీ ఇందులో వేసి బాగా ఉడకనివ్వాలండి. ఎండబెట్టకుండా బాగా నిల్వ ఉండేటట్టు తొందరగా అయిపోయి పచ్చడండి, బాగుంటుంది టేస్ట్ కూడా. ఇలా మీరు కూడా ట్రై చేయండి. ముక్కలన్నీ ఇందులో వేసేసినానండి. ఇప్పుడు బాగా ఇందులో నీళ్ళు ఎగిరిపోయే వరకు బాగా ఉడకబెట్టాలి. టమాటా తొందరగానే ఉడుకుతుంది కదా, కొద్దిగా వేడి నీళ్ళు కాంచుకొని, మరి ఎక్కువ వేడిగా లేకుండా కొంచెం వేడిగా వేడి నీళ్ళు ఇలా, ఎందుకంటే జస్ట్ ఉంటుంది కదండి, ఎక్కడంటే అక్కడ పడేస్తుంది కదా, చింతపండు అయినా కాలుతుందండి, నీళ్ళు ఎక్కువ కలినాయి కొంచెం. అలా కొద్దిసేపు అలా కడుక్కొని తర్వాత అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని కొద్దిసేపు ఉన్న తర్వాత ఇలా అన్నమాట బాగా కాలిపోతుందండి. ఎందుకంటే నాకు సంగటి ముద్దలు చేయడం బాగా అలవాటు, అందుకే నా చెయ్యి అయితే ఓర్చుకుంటుంది అనమాట. మీరు కానీ చెయ్యి ఓర్చుకోకపోతే గెంటు ఉంటుంది కదా, గెరిటితో ఇలా తీసేసుకోండి. ఇప్పుడే వేయనండి చింతపండు, కాసేపు టమోటాలు మగ్గిన తర్వాత అయితే చింతపండు అందులో వేయడం జరుగుతుంది. చూడండి ఇలా ఉంది, ఈ పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు ఈ టమోటాలు ఉడికే లోపల ఈ తెల్లగడ్డలు పొట్టు తీసుకొని తర్వాత అయితే అన్నీ గ్రైండ్ వేసుకోవాలి, అన్నీ ఒకసారి మిక్సీలో వేసుకోవాలండి. టమోటా తొందరగా మెత్తపడడానికి 2 టేబుల్ స్పూన్లు కల్లుప్పు, 2 టేబుల్ స్పూన్లు పసుపు వేసుకుంటాను. పసుపు ఉప్పు తగలగానే దెబ్బకు చెప్పిన మాట తినేస్తుంది అనమాట, టమోటా మెత్తగా అయిపోతుంది. చూడండి మనం అసలు వాటరే వేయలే కదా, కొద్దిసేపు ఉడికిన తర్వాత టమోటాల్లో ఎంత వాటర్ వచ్చేసిందో చూడండి. ఈ వాటర్ అంతా ఎగిరిపోయి టమోటా అంతా మెత్తగా అయిపోయే వరకు బాగా ఉడికించుకోవాలన్నమాట. అప్పుడప్పుడు ఇలా అడుగు అంటకుండా కళ్ళబెట్టుకుంటూ ఉండాలి. ఇప్పుడు సగం ఉడికింది కదండి టమాటా, ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చింతపండు కూడా అందులోనే వేసేద్దాం. వేసి బాగా కళ్ళబెడితే ఆ టమోటాతో పాటు చింతపండు కూడా బాగా ఉడికేస్తుంది అన్నమాట. చూడండి ఇంకా అయితే నీళ్ళు అయితే ఏమర్లేదండి, ఇలాగే కలబెట్టుకుంటూ ఉండాలా, మెత్తగా ఉడకాలి బాగా. ఎక్కడైనా కచ్చబచ్చగా ఉంటే మనం ఇలా గెంటుతో ఇలా అనుకుంటూ ఉంటే టమోటా ఉప్పు అనేది మెత్తగా అయిపోతుందంట. అది అలా ఉడుకుతూ ఉండే లోపల మనం ఈ వేయించి పెట్టుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతులు మిక్సీ జార్లో వేసుకొని పొడి వేసుకున్నాం అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మెత్తగా అయిపోయింది కదా జీలకర్ర మెంతుల పొడి. ఇప్పుడు మనం ఒలిసి పెట్టుకున్న తెల్లగడ్డలు కూడా కొంచెం అలా కచ్చపచ్చగా వేసుకొని ఇవి అయితే తిరగవాత పెట్టుకున్నాం. ఇప్పుడు ఇందులోని కల్లుప్పు కూడా కరెక్ట్గా కొలత కదండి, బాగా సరిపోతుంది, అందుకే నేను వేసేస్తాను. కారం కూడా అన్నీ వేసేసి మిక్సీ అయితే ఆడేస్తాను అన్నమాట. కారం కొంచెం తీసినానండి, ఎందుకంటే ఈ కారం ఎక్కువ కారంగా ఉంది. తక్కువ అయితే మళ్ళీ అయినా కలుపుకోవచ్చులే అని, ఎందుకంటే చాలా అంటే చాలా కారంగా ఉన్నది. కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే వేసుకోవచ్చు, కానీ ఇది ఎక్కువ మరీ కారంగా, అందుకే ఇంకా కొంచెం మిగిలిచ్చినాను. మా ఇంట్లో చిన్నపిల్లలు తింటారు కదండి, కారం ఎక్కువ తినలేరు కదా, అందుకని మామూలుగా అయితే కప్పు వేసుకోవచ్చు. చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది కదా, అంతా అయితే బాగా మిక్సీ పట్టేసినాను.
అన్నీ కలుసుకున్నాయి చూడండి. సాల్టు, కల్లుప్పు, మిరప్పొడి అన్నీ కూడా ఇలాగే తెల్లగడ్డలు కూడా ఆడేసిన ఫ్రెండ్స్. ఇదంతా ఏం చేస్తానంటే ఇప్పుడే ఇది జాగ్రత్తగా కలబెట్టుకోవాలి. ఇది బాగా ఆల్మోస్ట్ ముక్కలు బాగా ఉడికేసింది. చల్లారబెట్టిన తర్వాత ఇది ఒక తిప్పు అలా మిక్సీలో వేసి తిప్పేటప్పుడు ఈ పొడి కూడా వేసి తిప్పేసుకున్నాం అనుకో బాగా ఇది ఉండగట్టిపోతుంది. ఇలాగే కలిపితే చక్కగా అయిపోతుంది. ఈ లోపల ఇప్పుడైతే స్టవ్ దగ్గరే ఉండాలి. ఎంతసేపు అటు ఇటు దిగినా కూడా ఇబ్బంది లేకుండా ఉండిందండి. ఇప్పుడైతే స్టవ్ దగ్గరే ఉండాలి. ఊరికే ఉండడం ఎందుకు, కలబెట్టుకుంటా ఉండి ఒక పక్క అయితే పోపు పెట్టుకున్నాము. నేనైతే ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటాను. ఆయిల్ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది అన్నమాట. పచ్చడికి ఆయిలే అండి ఎక్కువ. పోపుకు కావాల్సినవన్నీ చూడండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరింపాకు, తెల్లగడ్డలు, ఇంతేనండి. ఇంకేం లేదు. ఈ ప్రాసెస్ అయితే ఇంతేను. ఇప్పుడు ఈ టమోటా ఉడికిన తర్వాత బాగా చల్లారనివ్వాలి. ఒక చక్కటి ప్లేట్ శుభ్రం చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. ఇందులో వేసేసి బాగా చల్లారిన తర్వాత ఎక్కువ మిక్సీలో వేసి తిప్పాల్సిన పని లేదండి. ఒక తిప్పు 2 తిప్పులు అలా తిప్పేసాను అనుకో ఆల్రెడీ మెత్తగా ఉడికింది కదా, ఇలా ఏం కాని రాకుండా నున్నగా అయిపోతుంది. పచ్చళ్ళు అయితే పోపులు వేసుకోవడమే, కమ్మగా బాగుంటుంది. నేను ఎక్కువ ఏం పెట్టలేదులేండి. ఇలా పెట్టుకుంటే ఎంత సంవత్సరం అయినా 6 నెలలైనా నిల్వ ఉంటుందండి. కానీ మా ఇంట్లో అన్ని రోజులు ఉండదు. మా పిల్లలు అడిగినారు కాబట్టి 1 కేజీ చేస్తున్నాను. ఎక్కువ ఏం చేయలేదండి. అన్ని ఊరగాయలు ఫ్రిడ్జ్ నిండా ఊరగాయలు ఎందుకని చెప్పి కొంచెం అయితే చేస్తున్నాను అనమాట. ఎలాగో చేస్తున్నా కదా అని మీకు చూపిస్తున్నాను. పక్కన ఆయిల్ అయితే వేడెక్కుతుంది. ఈ ఊరగాయలకు శనక్కాయ నూనె అయితేనే టేస్ట్ బాగుంటుందండి. ఎప్పుడైనా కానీ మామిడికాయ ఊరగాయ కానీ ఏ పచ్చళ్ళైనా నిల్వ పచ్చళ్ళకు శనక్కాయ నూనె కానీ నూగల నూనె కానీ అయితే బాగుంటుంది. నూగల నూనె అయితే మనకు దొరకదులేండి, లేదు. శనక్కాయ నూనె అయితే ఉండదు కాబట్టి శనక్కాయ నూనె వేసుకున్నాను అనమాట. ఇలా కలబెడతానే ఉండాలి. ఇప్పుడే జాగ్రత్తగా ఉండాలండి కలబెట్టుకుంటా. అడుగు అంటిందనుకో అస్సలు ఊరగాయ కాటు వాసన వస్తుంది, బాగుండదు. ఇప్పుడైతే దగ్గరే ఉండాలి, స్టవ్ దగ్గరే. ఇప్పుడు ఆయిల్ కాగిందండి. స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపు గింజలన్నీ వేసుకోవాలి. ముందైతే తెల్లగడ్డలు వేసేద్దాం. ఎందుకంటే స్టవ్ ఆఫ్ చేసి వేయకపోతే మాడిపోతాయండి. బాగా కాగింది కాబట్టి నూనె. చూడండి, ఇదైతే కళ్ళబెడతానే ఉండాలి. ఈ ప్రాసెస్ బాగా ఫాలో అవ్వాలండి, లేకపోతే కష్టం. మాడిపోయింది అనుకో ఊరగాయ టేస్టే మారిపోతుంది. చాలా అంటే చాలాసేపు కలబెడతానే ఉండాలన్నమాట. ఆల్మోస్ట్ అంతా నీరంతా ఇంకిపోయింది చూడండి. ఇంకా కాసేపు ఉండాలి. ఇంకా కాసేపు ఉంటే కలబెట్టి మిక్సీ వేసేస్తే అయిపోయింది మెత్తగాను. బాగా ఇదంతా నిమ్మ అనేది లేకుండా బాగా వాటర్ అంతా మగ్గిపోయి బాగా ఉట్టట్టుగా వచ్చిన తర్వాత అయితే ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడైతే తెల్లగడ్డలు వేయినాయి కదా, ఇప్పుడైతే ఉన్నాయి. నేనైతే ఒక 1/2 కేజీ వేసినానండి. ఇప్పుడు అన్నీ వేగిపోయిన తర్వాత కొంచెం ఇంగవ అయితే ఖచ్చితంగా వేయాలి. ఇంగవ వేస్తే స్మెల్ బాగుంటుంది. ఊరగాయ టేస్ట్ కూడా మారిపోతుందండి. మామిడికాయలో కానీ దేంట్లో చూడండి, కొంచెం ఇంగవ. ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టేద్దాం. పోపు కూడా రెడీ అయిపోయింది. ఖాళీగా కూర్చొని కలబెట్టుకుంటా ఎందుకని చెప్పేసి పోపు కూడా రెడీ చేసినాను. నేనైతే నూనె కొంచెం ఎక్కువ వేసుకున్నాను. 1/2 కేజీ 1/2 ప్లేట్ వేసినాను అనమాట. ఇదైతే చక్కగా పోపు రెడీ అయిపోయింది. అందులో కావాల్సిన పొడి కూడా రెడీ చేసుకున్నాను. కానీ 2 గంటలు 3 గంటలు కష్టపడితే మనం ఇంట్లో ఖర్చు పెట్టండి. తింటే 10 రోజులకైనా తినచ్చు, లేకపోతే 6 నెలలైనా తినచ్చు, 2 నెలలైనా పెట్టుకోవచ్చు. అది మన ఇష్టం. మన ఇంట్లో ఖర్చు పెట్టింది, మన ఇంట్లో ఎంత అవసరమైతే అంత. కానీ కమ్మని పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. కొన్ని తినేదానికన్నా 2 గంటలు కష్టపడితే బాగా నీట్గా మన చేతులతో మనం శుభ్రంగా పెట్టుకుంటే బాగుంటుంది కదండి. నేనైతే ఏ ఊరగాయ కొనుక్కోనండి, ప్రతి ఒక్క ఊరగాయ నేనే పెట్టుకుంటాను. పెట్టుకోవడానికి వచ్చి నిమ్మకాయ కూడా ప్రతి ఒక్క ఊరగాయ అయితే నేనే పెట్టుకుంటాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, చక్కగా అయిపోయింది. వాటర్ అనేది లేకుండా బాగా ఉడికిపోయింది అనమాట. ఏదో జీర అలాగే వచ్చేసిందండి. చూడండి, ఇప్పుడు ఇది బాగా చల్లారిన తర్వాత పోపు కూడా చల్లారుతుంది. తర్వాత మిక్సీలో ఊరికే మెదిగిపోయిందండి. ఆల్రెడీ ఒక తిప్పు అలా తిప్పేస్తే సరిపోద్ది అనమాట. ఇప్పుడు బాగా చల్లారిపోయింది కదండి. చూడండి, బాగా గట్టిగా చల్లారిపోయింది. ఇప్పుడైతే ఇందులో మనం ఆడపెట్టుకుని పొడి అంతా వేసి
ఒకసారి అట్లా తిప్పుకొని అంతా మిక్స్ చేసుకోవాలన్నమాట. వేడి మీద అయితే వేయకూడదండి, బాగా చల్లారిన తర్వాతే ఈ పొడి అంతా వేసి ఒకసారి అలా బాగా కలబెట్టుకొని ఇప్పుడైతే ఒక తిప్పు అలా మిక్సీ తిప్పుకోవడం. చూడండి ఫ్రెండ్స్, అంత మెత్తగా ఇలా ఆడేసినాను కదా. ఇప్పుడు చూడండి, దబ్బర్ అయితే అడుగు అంట్లా చూడండి. ఈ దబ్బర్లోనే కదా నేను టమాటో ఉడకబెట్టింది. ఇలా కలబెట్టుకోవాలన్నమాట. అడుగు అంటిందనుకో అస్సలు పచ్చడి టేస్ట్ ఉండదు, పాడైపోతుందండి. అడుగు అంటకుండా చూసుకోవాలి. ఇప్పుడు కాగబెట్టుకుని పోపు కూడా దీంట్లో వేసేద్దాం. చూడండి, మళ్ళీ ఈ దబ్బర్లోనే అంతా వేసి మనం పోపు కూడా పెట్టుకున్నాం కదా, అదంతా ఇంట్లో పోసేసి ఇప్పుడైతే కాసేపు అలా అంతా బాగా కలబెట్టుకుంటే టమోటా పచ్చడి రెడీ అండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. కాసేపు ఉడకబెడదాం, ఒక 5 నిమిషాలు అలా ఉడకబెడితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఆల్రెడీ పోపు అయితే ఇప్పుడు పెట్టిన పోపులైనా వేయచ్చండి, నేను ముందే పెట్టేసుకున్నాను. కొద్దిసేపు పచ్చి వాసన కొద్దిసేపు అండి అలా కలాపిల్ల ఉడికేస్తే పచ్చడి సూపర్ టేస్ట్ ఉంటుంది అన్నమాట. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది. చూసినారు కదా, మీరు కూడా ఈ రెసిపీ రెడీ నేను ఎలా చేసినానో ఫుల్ వీడియో అయితే పెడతాను, చూడండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఖచ్చితంగా అయితే నేను చేసిన విధంగా చేసుకోండి. పులుపు కానీ ఉప్పు కానీ కారం కానీ అన్నీ సరిపోయినాయండి. ఏమే కానీ మళ్ళీగా నేనుగా ఏం వేయలేదనమాట, అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. నేను ఎప్పుడు పెట్టా కదండి, నాకు కారం సరిపోయింది, ఉప్పు అన్నీ సరిపోయినాయండి. ఆల్రెడీ నేను చూసి మీకు చెప్తున్నాను అనమాట. అయిపోయిందండి, పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఆయిల్ అంతా పీల్చేసింది కదా. మళ్ళీ కాసేపటికి అంతా రేపు పొద్దున కల్లా అంతా ఆయిల్ వదిలేస్తుంది. కాసేపు అలా ఉడకబెడితే పచ్చివాసన పోతుంది. పచ్చడి అయితే నిలవైతే ఉంటుంది. టమోటా పచ్చడి రెడీ అయిపోయింది. కొంచెం వేడి వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇలా చేసుకోవాలనుకుంటే నా ఛానల్ ఓపెన్ చేసి ఇలా ట్రై చేయండి. 1 సంవత్సరం అయినా చెడిపోదండి, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు పెట్టుకోండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్.